బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితపై పోలీసులు అఘాత్యానికి పాల్పడ్డారు. ఫోన్ నంబర్ తీసుకున్నాడు హోంగార్డ్. నంబర్ తీసుకున్న తర్వాత వేధింపడం స్టార్ట్ చేశాడు. వేధింపులు స్టార్ట్ చేసిన తర్వాత సాయం అడిగితే ఆయమను ఒక చోటకు పిలిచి మత్తు మంది ఇచ్చి ఆ కానిస్టేబుల్ అలాగే హోంగార్డ్ ఇద్దరు అత్యాచారం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక పలమనేరు పిఎస్కి వచ్చింది ఆ బాధితురాలు. పలమనేరు హోంగార్డ్, బంగారుపాల్యం కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ వేధింపులకు గురి చేశారు. దాని తర్వాత మత్తు మందిచ్చి ఆమెని అత్యాచారం చేశారు. మొత్తం మీదైతే ఈ నెల 13న ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. తర్వాత ఈ సంఘటన, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు రక్షక భటులు కాదు, వీళ్ళు రాక్షసులు. ఆమె భర్తతోని ఏదో వేధింపులు, ఆమె భర్తతోని విభేదాలు ఉండడంతో ఆ విభేదాలని ఆమె మాట్లాడుకొని తేల్చుకోవడానికి, దానికి పోలీసులని హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఆమెకు అభయహస్తం ఇచ్చి నీకు అన్నిటికీ మేము ఉన్నాము, మేము చూసుకుంటాము, మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి ఆమెని మాట్లాడడానికి పిలుచుకొచ్చి ఒక దగ్గర మత్తు మంది అయితే మొత్తానికైతే మత్తు మంది ఇచ్చి ఆ మహిళని అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఒక దారుణమైన ఒక సంఘటన చిత్తూరుకి సంబంధించిన పల్మనేరులో చోటు చేసుకుంది. రాక్షసులు వీళ్ళు, రక్షక భటులు కాదు, రాక్షసులు. ఇలాంటి రాక్షసులని ఏం చేయాలి? మీకేమనిపిస్తుంది? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి అసలు ఆ మహిళ ఏమంటుంది ఒకసారి ఆ మహిళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నేను పలమనేరులో ఉంటాను. గంటావూరు కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడ వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాల్స్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకుని వెళ్ళి తనకి తెలియజేశాడు. అని తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు. కిరణ్ అనే అతనికి భయపెట్టి మళ్ళీ మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలా అనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను. దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి. వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు. తను నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా, ఏదో నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు. సుమారు 4 months బ్యాక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకున్నాము. ఆమె పెళ్ళైన తర్వాత తన కొన్ని విభేదాల వల్ల భర్తలో దూరంగా ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి ఇప్పుడు ఇష్యూ చేశా అని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అడ్డంగా తోడడం దాంతో సహజీవనం ఉన్నప్పటికీ తనకి సమస్య వల్ల చనిపోవాలనుకోని చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తను మానవంగా చేశానని చెప్పేసి
అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పోలీసులు చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సుమారు 4 months తన భర్తతోని విభేదాలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత నేను బతకాలనుకోవట్లేదు, నేను బలవన్ మరణానికి పాల్పడుతున్నా అని చెప్పేసి ఆ మోహన్ కుమార్కి ఫోన్ చేసి అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు, నాకు మంచిగా అనిపించట్లేదు, నా పిల్లలు ఉన్నారు కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను బలవన్ మరణానికి పాల్పడదాం అనుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ చేస్తే లేదమ్మా నీకు పిల్లలు ఉన్నారు నువ్వు అలాంటి పని చేయకు నేను వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి మొత్తానికైతే ఆ మహిళకి ఆ పిల్లలకి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చి ఆమెను అదే కొండపైన ఆమె ఎక్కడి నుంచి అయితే బలవన్ మరణానికి పాల్పడదామని అనుకుందో అక్కడనే అదే కొండపైన ఆ మోహన్ కుమార్